హాయ్ ఫ్రెండ్ నమస్తే. ఇండియన్ క్రికెటర్ లెజెండరీ క్రికెటర్‌లో రోహిత్ శర్మ ఒకరు. అలాంటి రోహిత్ శర్మ ఇప్పుడు రిటైర్మెంట్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. 2027 వరల్డ్ కప్ వరకు అతన్ని ఉంచడం లేదు. తన చివరి వన్‌డే జూలై 19 ఇంగ్లాండ్‌తో థర్డ్ వన్‌డే అయితే జరగబోతుంది. ఆ థర్డ్ వన్‌డే తరువాత అతను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని సోషల్ మీడియాలో అయితే తెగ చక్కర్లు కొడుతుంది. దాంతో రోహిత్ శర్మ గారి అభిమానులకి, ఇండియన్ క్రికెటర్ లవర్స్‌కి అయితే కోలుకొని దెబ్బ తగిలినట్లయితే అనిపించింది. ఎందుకంటే ఈ జనరేషన్‌కి ఫ్యాన్ బేసు ఎక్కువగా ఉందంటే అది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వల్లే. చాలామంది ఇప్పటికి టీవీల్లో చూస్తున్నారంటే వారిద్దరు ఉంటేనే చూస్తున్నారు. లేకపోతే చూడట్లేదు. పైగా ఎప్పుడో ఐపీఎల్ వస్తే మజాకి బెట్టింగ్స్ వల్ల అయితే చూస్తున్నారు తప్ప అంత క్రికెట్‌కైతే ఎవరు చూడట్లేదు. ఇప్పుడు ఈళ్ళిద్దరూ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తే అసలు క్రికెట్‌కి మజా లేకుండా పోతుంది. ఈ వార్త అయితే రోహిత్ శర్మ గారి అభిమానులకైతే తెగ కలవరపెడుతుంది. మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ని కనీసం ఒక్క మ్యాచ్ కూడా వేయకుండా అతనికైతే అవమానించారు. అంత వరల్డ్ కప్ తెచ్చిన వ్యక్తికి కనీసం నెక్స్ట్ సిరీస్‌లో ఒక మ్యాచ్ కూడా వేయలేదంటే అది ఎంత బాధ. అలాంటిది అసలు రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్‌కి ఎన్ని సేవలు చేశారు, ఎన్ని రికార్డులు అందించారు. అతని కెప్టెన్సీ అయితే ఒక అద్భుతం అని చెప్పాలి. మనకి వన్డే వరల్డ్ కప్పు, టెస్ట్ ఛాంపియన్ తిప్ప ప్రతి వరల్డ్ కప్పు ముక్కోను సిరీస్‌లు కానీ, ఆసియా కప్పులు కానీ, టీ20 వరల్డ్ కప్ కానీ, వన్డే వరల్డ్ కప్ రాలేదు కానీ జస్ట్ మిస్ అయింది కానీ రన్నర్ అప్ కప్ వచ్చింది. అలాగే టెస్ట్ ఛాంపియన్ కప్పు రాలేదు కానీ అదే ఏ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 249 కొడితే టెస్ట్ ఛాంపియన్ కూడా వచ్చేది. అలాంటిది అన్ని రన్నర్ అప్‌లు టీ20 వరల్డ్ కప్ తెచ్చిన వ్యక్తికి ఇదే ఇండియన్ క్రికెట్ టీం గౌరవించేది. ఇండియన్ క్రికెటర్ సెలెక్టర్లు గౌరవించేది. ఒకటో రెండు మ్యాచ్‌లు ఫెయిల్ అయితే ఆ సీనియర్లకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? 2027 వరల్డ్ కప్ వరకు ఉంచలేరా? ఇదేమైనా ఇండియన్ క్రికెట్ పిచ్‌లా? క్రికెటు అది బ్యాటింగ్ పిచ్‌లా తయారు చేసి అక్కడ స్కోర్ కొట్టడానికి. మన క్రికెటర్లు మన పిచ్‌ల మీద గానీ, బయట పిచ్‌ల మీద అయితే అంతలా ఆడలేరు. ఎందుకంటే ఉదాహరణకి మొన్న యంగ్ టీమ్ ఐర్లాండ్‌తో ఓడిపోయింది. ఆ తర్వాత టీ20 సిరీస్ ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్‌తో కూడా ఓడిపోయింది. అంటే అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు బయట పిచ్‌ల మీద ఎంతగా ఆడుతున్నారు. సీనియర్ ఉండాలి, అనుభవం ఉండాలి. అందుకే రోహిత్ శర్మ, కోహ్లీ అయితే తప్పనిసరిగా అయితే వన్డే వరల్డ్ కప్ 2027కి అయితే ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ చక్కర్లు కొడుతుంది. ఇదైతే ఎలాంటి సంచలనానికి దారితీస్తుందో ఇప్పటికే చాలా దారుణంగా కోచ్ గంభీర్‌ని అయితే రోహిత్ శర్మ గారి అభిమానులు అయితే తిడుతున్నారు. ఇదేం పద్ధతి, ఇదేం సెలెక్టర్లు, 1, 2 మ్యాచ్‌లు ఫెయిల్ అయిపోతే ఇలా ఘోరంగా అవమానిస్తారా? కావాలనే మీరు అతని చేత రిటైర్మెంట్ ప్రకటించే విధంగా మీరు చేస్తున్నారని. ఒకవేళ నిజంగా రోహిత్ శర్మ గారికి రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేసేవారు కదా! ఆ 2027 వరల్డ్ కప్ గురించే ఇన్ని రోజులైతే వేచి చూశారు. ఒకవేళ నిజంగా అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం ఇండియన్ క్రికెట్ టీవీలో వస్తే సగం మంది చూడడానికి వ్యతిరేకించేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది అభిమానులందరూ రోహిత్ శర్మ, కోహ్లీయే. వీళ్ళిద్దరుంటే టీవీలు చూస్తున్నారు. మిగతాయి ఉంటే ఎవరు చూడట్లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.